హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హెల్తీ రెసిపీని చూపిస్తున్నాను. పెద్దవాళ్ళు మనకు చెప్పిన చద్దన్నం రెసిపీని చేస్తున్నాను. చద్దన్నం తయారు చేయడానికి అన్నం ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. 2 పచ్చిమిర్చి, గోరువెచ్చని పాలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పెరుగును కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ వరకు, 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అన్నంలోకి గోరువెచ్చని పాలను పోసుకోవాలి. గోరువెచ్చని పాలు ఈ విధంగా పోసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా అన్నం కలుపుకుంటూ రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నం కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నం ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఆనియన్స్ విడివిడిగా చేసుకొని అన్నంలో ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం ఆనియన్స్ మొత్తం అందులో వేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేయాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటూ రెడీ చేసి పెట్టుకొని ఇంకా కొంచెం పాలు అవసరం అనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. పాలు సరిపోతాయి అనిపిస్తే మూత పెట్టేసి క్లోజ్ చేసి రాత్రంతా అలాగే పెట్టుకొని ఉదయానికి చద్దన్నం ఈ విధంగా రెడీ అవుతుంది. గట్టిగా తోడుకొని చద్దన్నం రెడీ అవుతుంది. కొంచెం పొడి పొడిగా గట్టిగా ఉంది కాబట్టి కలుపుకున్న తర్వాత మనకు తెలుస్తుంది అది ఏ విధంగా ఉంది అని. అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం తినడానికి ఎలా ఉంటే సరిపోతుందో ఆ విధంగా వాటర్ పోసుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ కోసం మనం ఉప్పు వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు, అది మన ఇష్టం. నేను కొంచెం ఉప్పు వాడుకున్నాను. ఓకే, కలుపుకొని తినడమే. చద్దన్నం రెడీ. ఆరోగ్యానికి చాలా బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా. ట్రై చేయండి ఫ్రెండ్స్ రెసిపీని. ఓకే, థ్యాంక్ యూ.